పరిశుద్ధుడైనటువంటి లూకా గారు రాసిన లూకాసు వర్తమానము 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమంలో ఏకీభవించిన ఎల్లరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు, క్రిస్మస్ శుభములు, సంతోషములు ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా, క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండగా, దేవదూత క్రిస్మస్ దూత సేన క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజ్ కే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఎదురుము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు? చాలా మందికి అర్థము కాని ప్రశ్న. ఈ లోకములో చాలా మంది భక్తులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు. అసలు యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చారో పూర్తిగా ఎవరికి తెలియని స్థితిలో ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారారా, ప్రభు ఎందుకు వచ్చారు భూమి మీదకి? ఏమ్మా, ఎందుకు వచ్చారు చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు, ఇంకా పాపులను రక్షించి పరలోకమునకు తీసుకొని వెళ్ళుటకు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అన్న మీరేదో మర్చుకు 2 చెప్పారు. అందుకనే పరిశుద్ధ గ్రంథం ప్రతినిత్యం కూడా ఏం చేయాలా? చదవాలి, ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించేవారు ఎవరు? ధన్యులు. చూడండి, పెరుగు చిలకగా చిలక ఏమొస్తుంది? వెన్న వస్తుంది. నువ్వు ఎంత బాగా చిలికితే అంత బాగుంటుంది వెన్న, అవునా? కాబట్టి వాక్యాన్ని కూడా తరచుగా చూడగా ధ్యానించగా వాక్యంలో గల క్రొత్త విషయాలు మనకి దేవుడు మరి మన జ్ఞానమునకు పరిశుద్ధ ఆత్మ తండ్రి వెలిగించువారై ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చాడు కనుక హేతువాదుల యొక్క మనస్సు వారిని మార్చడానికి, మారు మనస్సు కొరకు. ఇంకా మనం చూసినట్లయితే హైందవులు అనేక మంది తెలియని వారికి రక్షణ ఇవ్వడానికి, ప్రభు తను తాను కనపరుచుకోవడానికి లోకానికి వచ్చారు. హేతువాదులు అనగా ఏదో ఒక విషయంలో వివాదాన్ని కల్పించేవారు కనుక కొంతమందిని మార్చడానికి హేతువాదులు. ఉదాహరణకి ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీకు అర్థం అవ్వాలంటే. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఒకనొక ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మరి భార్య, భర్త, పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలు మాత్రము మరి క్రీస్తు వారిని నమ్ముకున్నారు. ఆయనే నిజ దేవుడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నన్ను రక్షించడానికి వచ్చాడు, మరి నా పాపములను నన్ను క్షమించి నా పాపముల నుంచి నన్ను విడిపించి మోక్షము దయచేయడానికి వచ్చాడు అని నమ్మి భార్య, పిల్లలు వీరు మాత్రం ఎక్కడికి వెళ్తారు? దేవాలయానికి వెళ్ళేవారు. ఇంటి ఆయన మాత్రము నమ్మేవాడు కాదు. ఎప్పటికప్పుడు వాదించేవాడు అన్నమాట. ఏమని? దేవుడు నరుడుగా పుట్టవేంటి? నీకేమన్నా పిచ్చా? దేవుడు మరి మనుషుడిగా నరుడుగా ఎలా వస్తాడు? ఆయన ఎవరో? దేవుడు. దేవుడే కానీ మనిషిగా రావటమో అసంభవమో, ఇది ఎలా సాధ్యమో అని చెప్పి వాదిస్తూ ఉండేవాడు. కనుక ఈ క్రమంలోనే వాదన జరుగుతూ ఉండేది. వీరి పాటికి వీరు ప్రార్థనకు వెళ్తూ ఉండేవారు. ఇలాగే మరి క్రిస్మస్ పర్వదినం రానే వచ్చింది. అలాగే కుటుంబంలో వీరు ఏం చేశారు? భార్య, పిల్లలు అందరూ కూడా ఏం చేశారు? చర్చికి వెళ్ళిపోయారు.
చాలా సంఘాల్లో క్రిస్మస్ నైట్ సర్వీస్ కూడా ఉంటుంది. వాచ్ నైట్ సర్వీసే కాదు, క్రిస్మస్ రోజు కూడా ఏం చేస్తారు, వాచ్ నైట్ సర్వీస్ లాగా 12 అయిన తర్వాతే మరి హ్యాపీ క్రిస్మస్ చెప్పుకొని కేక్ కట్ చేసుకునే చాలా సంఘాల్లో కూడా ఇలా చేస్తారు. ఒక చీరాల్లో అయితే ఇలాగే చేస్తారు కొన్ని సంఘాల్లో, చెప్తున్నాను. కనుక అలాగ వాచ్ నైట్ సర్వీస్ క్రిస్మస్ కనుక మరి ముందు రోజు 24 రాత్రి ఏం చేస్తారు, చర్చికి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం హ్యాపీగా ఇంట్లో ఉండి టీవీ పెట్టుకుంటూ చక్కగా టీవీ చూస్తూ ఆయనకి కావాల్సిన తిని చక్కగా ఉన్నాడు. ఈ లోపల చలి తీవ్రత బాగా ఉండటాన్ని బట్టి మరి ఆ వ్యక్తి మరి టీవీ చూసి అతను కొన్ని శబ్దాలు వినపడ్డాయి. అతనికి ఇంటిలోనే కిటికీ ఉంటే తలుపులు, ఆ తలుపులకి గ్లాస్ అద్దాలు అన్నమాట. ఏమన్నాయి కిటికీలకి? గ్లాస్ అద్దాలు. కొన్ని పక్షులు చలి తీవ్రతకు తట్టుకోలేక బయట చలికి లోపలికి రావడానికి ఎంతో ప్రయత్నం చేయటం, రావటం, ఆ గ్లాసుకు తగిలి కింద పడిపోవటం. ఈయన చూశాడు, ఏదో శబ్దము, ఏదో అలికిడి జరిగిందని చూస్తే పక్షులంట మరి ఆ లోపలికి రావాలా, చలి తీవ్రతను తట్టుకోలేక లోపలికి రావాలని రావటం, ఆ గ్లాసుకు తగలటం, పడిపోవటం ఇలాగున్నది. సరే, వాటిని చూసి ఈయనకి జాలేసి, ఓహో ఈ పక్షులు చలికి తట్టుకోలేక లోపలికి రావాలని ఆలోచన చేస్తున్నాయి అని చెప్పి బయటికి వెళ్ళి గబగబా వసారంలో లైట్ వేసి, ఇక్కడికి రండి, ఇదిగో ఇక్కడ దానుకోండి, లేకపోతే ఇక్కడికి రండి, మీ చలి తగ్గుతుంది, రండి ఇటు రండి అని చెప్పి ఎన్నో కేకలు వేశాడు, వసారంలో లైట్ వేశాడు, వాటిని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కానీ వాటికి ఏమీ అర్థం కావట్లా. అవి యథావిధిగానే ఆ గ్లాసుకు తగులుతున్నాయి, కింద పడిపోతున్నాయి, కొన్ని కింద పడి లేకపోతున్నాయి. ఈ బాధ తట్టుకోలేక చూసి ఆయనకి ఏడుపు వస్తుంది, కానీ ఎంత కేకలేసరిసినా అవి మాత్రం ఏం చేయట్లేదు, ఆ వసారంలోకి రావట్లా. ఆయన మాత్రం అరిసినట్టే ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడంటే ఈయన, అయ్యో నాకు పక్షి భాష రాదు, నాకు ఆ భాష వచ్చుంటే నేను కూడా ఒక పక్షిలాగా మారిపోయినా వాటన్నింటిని ఏం చేసేవాడిని, ఎలాగైనా చచ్చిపోకుండా ఈ చలికి ఏం చేసేవాడిని, కాపాడేవాడిని, వాటి ప్రాణాలు పోకుండా వాటిని ఏం చేసేవాడిని, కాపాడేవాడిని, రక్షించేవాడిని అని చెప్పి ఆలోచిస్తా దుఃఖపడతా ఉన్నారు. ఈ లోపల చర్చి గంట మోగింది. ఏమైందంట? చర్చి గంట మోగింది. అప్పుడు ఈయన జ్ఞానానికి అర్థమైంది. ఏమని? నిజమే కదా, ఈ పక్షులు రక్షించడానికి నేనే పక్షిలాగా మారితే బాగుండు, అలాగైనా వాటన్నిటిని ఏం చేసేవాడిని, రక్షించేవాడిని కదా. నిజమే, యేసు ప్రభు మరి పరలోకంలో ఆయన ఉంటే భూలోకంలో మనుషులైన మనల్ని ఏం చేయలేడు, రక్షించలేడు. కాబట్టి దేవుడు నరుడుగా వచ్చాడు, ఇది వాస్తవమే అని చెప్పి ఆయన జ్ఞానానికి వెలిగింపుకి దేవుడు అర్థమవునట్లుగా సహాయం చేస్తాడు. చూడండి, హేతువాది దేవుడు లేడు, దేవుడు నరుడుగా వచ్చాడంటే నమ్మని వ్యక్తి దేవుడు ఆయన జ్ఞానానికి అర్థమైనట్లు ఏం చేశాడు, బోధించాడా లేదా? కనుక ప్రియమైన వాళ్ళారా, నమ్మలేని వారికి హేతువాదులు కూడా మార్చడానికే ప్రభు వచ్చాడు ఈ లోకాన్ని. ఎందుకు వచ్చాడంట? నమ్మని వారికి, వాదించే వారికి కూడా దేవుడు వారి హృదయానికి అర్థమయ్యేటట్లు ఏం చేయగలడు, వారికి కనువిప్పు కావించగలడు, లేదా వారి జ్ఞానానికి అర్థమయ్యేటట్లయిన వారికి ఏం చేయగలడు, సహాయం చేయగలడు. దైవజనులు అన్నారు, నమ్మలేని వారడిగిన నమ్మిక కలిగింపగలవు, నమ్మలేని వారడిగిన నమ్మిక కలిగింపగలవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కనుక చూడండి, నమ్మలేని వ్యక్తి కూడా ఏం కలిగించారు ప్రభువారు, నమ్మకము కలిగించారు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తు అందరి కొరక, కొందరి కొరక అంటే అందరి కొరకు వచ్చారు. ఎవరి కొరకు వచ్చారంటమ్మా? అందరి కొరకు. అందుకని అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం మీరు చదవగలిగితే చక్కని మాట అక్కడ కనపడుతుంది. చదువుతారా? యేసుక్రీస్తు అమ్మా అందరికీ ప్రభు. అందరికన్నారా, కొందరికన్నా రాశారా? అందరికీ ప్రభు. యేసు ప్రభు వారు అందరి కొరకు వచ్చారు, అందరిని పరిపాలించడానికి. ప్రభు అనగా పరిపాలకుడు. ఎవరంట ప్రభు అంటే? పరిపాలకుడు. ఇందాక విశ్వాస ప్రమాణంలో చెప్పుకున్నాం, ఆయన 1000 ఏండ్లు పరిపాలన చేయననియో. ఈ భూలోకములోనే ఆయన 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. అదే నిత్య రాజ్య పాలన లేదా శాంతి పరిపాలన.
ఆ పరిపాలనలో ఏముండదంట? శాంతి ఉండదు, ఎక్కడ క్రూరత్వం ఉండదు. పాపకారకుడు సాతానుడు 1000 ఏండ్లు వాడు బంధింపబడతాడు. భూమి మీద వాళ్ళు లేడు కనుక భూమి మీద అంతా ఎలాగుంటది? ఏ గొడవలు ఉండవు, ఏ గందరగోళములు ఉండవు, అంతా నెమ్మదిగా ఉంటది, శాంతిగా ఉంటది. ఎటువంటి చేదు ఉండదు, ఎటువంటి పులుపు ఉండదు, అంతా కూడా ఏ క్రూరత్వం ఉండదు అనమాట. ఒక మాట చెప్పాలంటే ఇందా చదువుకున్నాం కదా, గొర్రె పిల్ల తోడేలు ఒక చోటు ఉంటాయంట, అవునా కాదా? ఎద్దు గడ్డి మేయును. మరి చూడండి, మేకపిల్ల సింహం యొద్ద ఆడుకొని పండుకొని. కాబట్టి ఎటువంటి క్రూరత్వమో ఆయన పరిపాలనలో ఉండదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఎందుకు యేసుక్రీస్తు వారి నిత్య పరిపాలన అంటే, ఈ భూలోకంలో ఎన్నో పరిపాలన మానవుడు చూశాడు, నా పరిపాలన ఎలా ఉంటుందో చూడాలి కదా. అందుకని దేవుడే పరిపాలన చేస్తే ఎలాగుంటుందో, ఆ హాయి, ఆ సంతోషం, ఆ నెమ్మది, ఆ శాంతి ఎలాగుంటుందో ప్రజలకు చూపించడానికే ప్రభు ఈ భూలోకము యెరూషలేముని కేంద్రముగా చేసుకుని ఏం చేస్తారు? పరిపాలించేవారై ఉన్నారు. కాబట్టి ప్రభు ఎందుకు వచ్చారు ఈ భూలోకానికంటే, మట్టి స్థితిలో ఉన్న మనల్ని ఏ స్థితి ఇవ్వటానికి? మహిమ స్థితి ఇవ్వటానికి. భూలోకం అంతా ఏముంటుందమ్మా? మట్టి. చూడండి, కొంతమంది ఇళ్ళలో గచ్చు కూడా వేయించుకోరు, కింద అంతా ఏంటి? మట్టే. భూలోకం అంతా మట్టే. ఒక మాట చెప్పాలంటే ఈ భూలోకంలో ఏదైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. మనుషులైనా, వస్తువులైనా, భవంతులైనా, గొప్ప గొప్ప ఉన్నతమైనవైనా కూడా ఏమైపోతాయి? కొన్ని దినాలకి శిథిలం అయిపోతాయి. ఈరోజు కట్టే కొత్తగా ఉండొచ్చు, ఒక 20 ఏళ్ళకి ఏమైపోతుంది? కాబట్టి ప్రియమైన వారులారా, మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ మట్టిగా ఉన్న మనల్ని ఏం చేయడానికి వచ్చాడు? మహిమ స్థితికి చేర్చడానికే ప్రభు వచ్చాడు. కాబట్టి ప్రభు ఎందుకు వచ్చారంటే, నిన్ను నన్ను మొదటగా మనం చూసినట్లయితే వెలిగించడానికి వచ్చాడు. దేని కొరకు వచ్చాడంటమ్మా? వెలిగించడానికి వచ్చారు. దేవదాసయ్య గారు చెప్తూ, వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో, దేవ స్తోత్ర గానముపై దివ్య స్థలములో, దేవ మారు గానము ఉదేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను ఎందుకు వచ్చాడు దేవుడు అంటే, వెలుగుగా వచ్చాడు. ఎలా వచ్చాడంటమ్మా? వెలుగుగా వచ్చాడు. అందుకని యోహాను గారు అంటారు, నిజమైన వెలుగుండెను. ఏ వెలుగంట? నిజమైన వెలుగు. మీకు తెలుసా? సూర్య చంద్ర నక్షత్రాదులను ఎవరైనా ఆర్పగలరా? ఏమా? వాటిని వెలిగించిన దేవుణ్ణి ఎవరైనా ఆర్పగలరా? కాబట్టి ఆయన నిజమైన వెలుగు. ఆయన ఏం చేశాడు? సూర్యుడిని వెలిగించాడు, చంద్రుడిని వెలిగించాడు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, కాలములు సమయములు తెలియచేయుటకు నక్షత్రములను దేవుడు కలుగు చేశాడని ఆదికాండం 1వ అధ్యాయంలో మనము చూడగలము. ఆయన ఎవరు? అసలైన వెలుగు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభం 3వ వచనంలోనే ఉంటుంది. ఆదికాండం 1:3 చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అసలైన వెలుగు ఎవరు కనుక? ఏమ్మా? ఈయనే వెలుగై ఉన్నాడు కనుక ఈయన వెలుగు కమ్మని పలుకగా ఏమొచ్చింది? వెలుగు కలిగెను. కాబట్టి నిజమైన వెలుగు ఎవరంటే మన ప్రభు. నిజమైన వెలుగు ఆయనే కనుక మనలందరినీ కూడా వెలిగించడానికి వచ్చాడు. అందుకనే అమ్మా, తూర్పు దేశపు జ్ఞానులు మరి పర్షియా దేశం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? పర్షియా దేశము. ఇప్పుడు కాలంలో చెప్పాలంటే ఇరాన్ అన్నమాట ఆ ఏరియా పేరు. అప్పటి కాలం పేర్లు వేరు, ఎప్పటి కాలం పేర్లు వేరు. కాలానుగుణంగా పేర్లు కూడా ఏమొస్తాయి? మార్చుతారన్నమాట. అంతకుముందు ఢిల్లీ, ఇప్పుడు ఏం చేశారు? న్యూ ఢిల్లీ. అవునా? ఇలా మార్పులు ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళు అంతకుముందు ఏమని పిలిచేవారు? బెజవాడ. ఇప్పుడు ఏం పిలుస్తున్నారయ్యా? విజయవాడ. మార్పులు ఉన్నాయా లేదా? మీకు అర్థం అవ్వాలని సులువుగా చెప్తాను. అలాగే పర్షియా దేశం నుంచి మీరు వచ్చారు జ్ఞానులు.
వారి గురువు గారు జోరాస్ట్రుడు చెప్పిన, ఇదిగో ఆకాశములో ఒక నక్షత్రము ప్రత్యేకముగా పుడుతుంది, అప్పుడు మీరు ఆ నక్షత్రమును చూసి మరి ఆ పుట్టిన బాలుని మీరు ఏం చేయాలా, వెళ్ళి చూసి ఆరాధించమన్నారు. కాబట్టి మరి ఆ నక్షత్రమును బట్టి వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి మరి యేసు ప్రభు ఉన్న స్థలానికి ఆ నక్షత్రం వారిని నడిపించింది. నక్షత్రము 1 నడిచింది, 2 నడిపించింది. అమ్మా, నడిచిందా లేదా? నక్షత్రాలు కూడా నడుస్తాయా ఏమ్మా? నిజమే, నడుస్తాయి. కనుక మరి నక్షత్రం నడిచింది, వీరందరినీ కూడా ఏం చేసింది, నడిపించింది. కనుక నక్షత్రం ఎక్కడికి వచ్చి ఆగింది? యేసు ప్రభు ఉన్న ఇంటి మీద ఆ నక్షత్రం వచ్చి ఆగిపోయింది. 2 సంవత్సరాలు పట్టిందమ్మా జ్ఞానులు వచ్చేసరికి. 2 సంవత్సరాల పాటు తొట్లో ఉంటాడా? చాలా మంది స్క్రిప్ట్లు వేసేటప్పుడు ఎక్కడ చూపిస్తారు, పశువుల తొట్లోనే బాలుడు ఉంటాడు, ఒక పక్క జ్ఞానులు ఉంటారు, ఒక పక్క గొర్రెల కాపర్లు. అవునా? కాబట్టి 2 సంవత్సరాల బాలుడు తొట్లో ఉంటాడా? ఉండడు. వాక్యం చూడండి, మత్తయి సువార్త 2:10. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై. అమ్మ, ఎక్కడికి వచ్చారు? పశువుల పాకలోకి, ఇంటిలోకా? ఇంటిలోనికి వచ్చి కన్య అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఎక్కడికి వచ్చిందంట నక్షత్రం? ఇంటిలో యేసై ఉన్నాడు, ఇంటి పైన నక్షత్రం ఆగింది. అమ్మ, ఇంటి పైన నక్షత్రం ఆగిందా లేదా? నక్షత్రం స్టార్ ఎందుకు పెట్టుకుంటారు ఏమా? పెట్టారా? స్టార్ ఎంతమంది పెట్టారు మీ ఇంటికి? పక్కల్లో ఇంకా పెట్టుకోలేదు మీరు? కాబట్టి చూడండి, స్టార్ ఎందుకు పెట్టుకుంటామంటే మా ఇంటిలో యేసై పుట్టాడు, మా ఇంటిలో యేసై ఉన్నాడు అని చెప్పి స్టార్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటామంట? యేసయ్య ఉన్న ఇంటిలో పైన ఏమని నిలిచింది? నక్షత్రము యేసు వారు ఉన్న ఇంటిలో పైన నిలిచింది. జ్ఞానులు అక్కడి వరకు వచ్చి ఆగి, ఓహో ఇక్కడే ఉన్నారు, నా ఇంటిలోనికి వచ్చి ఏం చేశారు? కన్య అయిన మరియను ఆ బాలుని చూసి అత్యానంద భరితులై మరి ఆయన పూజించి సాగిలపడి ఆయన కానుకలు సమర్పించారు. ఎందుకు పెట్టుకుంటాం స్టారు? యేసయ్య మా ఇంటిలో పుట్టాడండి, యేసయ్య మా ఇంటిలో ఉన్నాడని చెప్పి పెట్టుకుంటాం. యేసయ్య ఇంటిలో ఉంటే ఏముంది? ఇంట్లో వెలుగు. నక్షత్రము యొక్క లక్షణం ఏంటి? ప్రకాశించటం, వెలుగు. కాబట్టి ఇంటిలో ఏముండాలా? వెలుగు ఉండాలా. ఇంటిలో ఉంటే సరిపోద్దా వెలుగు? ఆ వెలుగు ఎక్కడికి రావాలా? హృదయంలోకి రావాలా. హృదయం కూడా ఎలాగుండాలా? ప్రకాశించాలా. ప్రభు అన్నారు, మీ దేహమునకు దీపము కన్నే. మీ దీపము మీ కన్ను ప్రకాశిస్తే మీ దేహం అంతా ఎలాగుంటది? వెలుగుమయంగా ఉంటది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వెలుగు ఎక్కడికి రావాలా? ఇంటిలోకి రావాలా. రెండోది ఎక్కడికి రావాలా? హృదయంలోకి రావాలి. కాబట్టి ప్రభు ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను మన యొక్క హృదయాలను వెలిగించడానికి వచ్చాడు. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఇది మతము కాదు, మార్గము. ఏంటిదంట? మార్గము. పరలోకమునకు మోక్షమునకు వెళ్ళుటకు మార్గము. యేసు ప్రభు వారు చెప్పిన, స్వయంగా ఆయన ప్రభు చెప్పిన మాట. యోహాను సువార్త 14:6 ప్రభు ఏమన్నాడు శిష్యులతో? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకంలో తండ్రి వద్దకు ఎక్కి రాలేదు. ప్రభు ఏమై ఉన్నారమ్మా? మార్గమై ఉన్నారు. ఆ వెలుగే జ్ఞానులైన వారిని పర్షియా దేశం నుంచి 2 సంవత్సరాల వరకు నడిపించిన ఆ వెలుగేనా? అవునా కాదా? ఈ వెలుగైన దేవుడే రేపు మనల్ని ఎక్కడైనా నడిపిస్తాడు? పరలోకము వరకు. యాదవ్ గారు పాడుకున్నారు 60వ పాటలో మీరు చూస్తే 61. నరలోకములోండి పరలోకము వరకు నిజనగాలోండి నరులకు ముందుగా నడచుచు మోక్షికి నరులకు ముందుగా నడచుచు మోక్షికి సరిగా
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపించేవారంట? నరలోకం అంటే ఈ భూలోకం, నరుడు నివసించే లోకాన్ని ఏమంటాం? నరలోకం. నరలోకం నుంచి ఎక్కడి వరకు అంట? పరలోకం వరకు నిచ్చెనగా ఉండి నరులకు ముందుగా నడుచుచు ముక్తికి, లేదా ముందుగా నడుచుచు మరి ముక్తికి మార్గముగా, సుస్థిరమైన మార్గము. అంటే మంచి, స్థిరమైనదంటే అది స్థిరమైనదంటే ఇక ఎవరు కదిలించేది కాదన్నమాట. కాబట్టి సుస్థిరమైన మార్గముగా ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. కాబట్టి యేసు ప్రభు వారు లోకానికి ఎందుకు వచ్చారంటే వెలుగుగా, అసలైన వెలుగుగా వచ్చాడు. మనలందరినీ కూడా ఏం చేయడానికి వచ్చాడు? వెలిగించడానికి వచ్చాడు. అమ్మ దేనికి వచ్చారమ్మా? వెలిగించడానికి వచ్చారు. ఒకప్పుడు నీవు నేను లోకంలో ఉన్నవారమే, అజ్ఞానంలో ఉన్నవారమే, పాపములో ఉన్నవారమే, పాపపు కార్యములు జరిగించున్న వారమే. ఇప్పుడు మనందరినీ కూడా ప్రభు ఏం చేశాడు? వెలిగించాడు. కనుక నిజ దేవుడు ఎవరో మనం గుర్తెరిగి పరలోకమునకు, మోక్షమునకు మార్గం ఎవరో మనం తెలుసుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? వెలుగులోనికి వచ్చాం. ఎక్కడికి వచ్చామంట? పేతురు గారు చెప్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మీరు ఒకసారి చదివితే, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, ఆ పరిశుద్ధ జనమును, దేవుడి సొత్తైన ప్రజలై. అమ్మ, దేవుడు మనల్ని ఏం చేశాడు? సొత్తుగా మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడమ్మా? ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం అమ్మ. సొత్తుని ఎవరైనా విడిచిపెడతారా? విడిచిపెట్టరు. అమెరికాలో ఉన్నా ఇక్కడ మరి కొద్దిగా ఆస్తి ఉందంటే వచ్చినప్పుడు విడిచిపెడతాడా? ఏమ్మా, ఏం చేస్తాడు? తన సొత్తు తను జాగ్రత్త చేసుకుంటాడు, భద్రపరుచుకుంటాడు. కాబట్టి దైవజనులు అన్నారు, నా రక్తముతో నిన్ను సంపాదించి తిని నన్ను నీ ఆస్తిగా గైకొనుము. ఆయన రక్తముతో సంపాదించాడు మనల్ని. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఒకప్పుడు చీకటిలో ఉన్న మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. కాబట్టి ఈ వెలుగును మనం ఏం చేయాలి? అందరికీ పంచాలి. ఏం చేయాలంటమ్మా? అమ్మ, ఎవరన్నా చీకటిలో ఉన్నారనుకో, నీ దగ్గర కొవ్వొత్తును వెలిగించుకున్నావు, ఏం చేస్తాం? అమ్మా ఇట్రండి ఇట్రండి, అందరం ఇటు వెళ్దాం, నేను దారి చూపిస్తానంట. అన్నా కాదా? కాబట్టి ప్రభు కూడా ఎందుకు వచ్చారు? అసలైన వెలుగు ఆయనే. ఆయన ఈ లోకానికి వచ్చి 12 మందిని వెలిగించారు. వారే అపోస్తలులు. ఎవరమ్మా? 12 మంది అపోస్తలులు వెలిగించారు. వారు ప్రపంచం అంతటిని వెలిగించారు. అవునా కాదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఇంకా విపులంగా. చాలా మంది క్రిస్మస్ కాలంలో లేకపోతే సెమీ క్రిస్మస్లు పెట్టి మరి క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తారు. చూసారా ఏమ్మా? ముందు పాదిరి గారు వెలిగిస్తారు, ఆ పాదిరి గారు అందిస్తే అందరూ వెలిగించుకుంటారు. అవునా? మీకు అర్థం అవ్వాలని చెప్తాను. అలాగే యేసు ప్రభు నిజమైన వెలుగు ఆయన లోకానికి వచ్చి తాను ఏర్పరచుకున్న అపోస్తలులను వెలిగించాడు. 12 మందిని. వారేగా ప్రపంచమంతటిని వెలుగు పంచింది. మన దేశానికి కూడా ఈ వెలుగును పరిచయం చేసింది ఎవరో? తోమా గారు. కేరళ రాష్ట్రానికి వచ్చాడు, అక్కడ కొన్ని చర్చిలు కట్టాడు. తర్వాత మద్రాసు, మైలాపూర్, చిన్నమలై అనే కొండ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ కొండలో, ఆ గుహలో ప్రార్థన చేసుకునేవారు తోమా గారు. ఇప్పటికీ ఆ చిత్రాలు ఇవన్నీ ఉంటాయి. మీరు వెళ్తే మద్రాసు, మైలాపూర్, చిన్నమలై అనే కొండ ఉంటుంది. మలై అంటే కొండ, అరం భాష, తమిళ భాష. కానీ ఇప్పటికీ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చూడవచ్చు. కనుక ఆయన ఆ వెలుగును మనకి పరిచయం చేశారు. అవునా కాదా? కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎందుకు వచ్చారు యేసయ్య అంటే అసలైన వెలుగు ఆయనే. ఆయన మనం అందరిని ఏం చేయడానికి వచ్చాడు? వెలిగించడానికి వచ్చాడు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి 6వ వచనం ఒకసారి మీరు చదువుకున్నట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమై చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. చూడండి ఒక్క నిమిషం, 5వ వచనం చదువుదాం. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును
మా దేవుడు ఎవరై ఉన్నారంట? వెలుగై ఉన్నారు. ఆయన ఎందుకు చీకటి ఏమాత్రమునో? దేవుడు వెలుగుగా వచ్చాడు. మనలందరినీ కూడా ఏం చేయడానికి వచ్చాడు? వెలిగించడానికి వచ్చాడు. ఎవరికి వెలుగు కావాలో, వెలుగు ఇష్టమో వారిని వెలిగిస్తుంది. కొంతమంది మాకు వెలుగొద్దు, చీకటే కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అవునా కాదా? చూడండి, ఆయా రకమైన మరి కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఆయా రకమైన వ్యర్థ కార్యక్రమాలు, పాప కార్యాలు చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు? వెలుగులో చేస్తారా, చీకటిలో చేస్తారా? వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు? వెలుగులోకి రమ్మని. వెలుగు, అసలైన వెలుగైన ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి భారము మోయించిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యొద్దకు వచ్చి ఎంత మాత్రమును త్రోసివేయనంటున్నాడు ప్రభు. నేను పాపుల్ని పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవా కాలేదు. యేసయ్య ఎవరి కొరకు జన్మించాడంటే పాపుల కొరకు, శుద్ధుల కొరకు. అయ్యగారు పాడారుగా, యేసు జన్మించెన్ ఇలాలో, యేసు జన్మించెన్ పాపుల కొరకును, శోధుల కొరకును, పాపుల కొరకును, శోధుల కొరకును యేసు జన్మించెన్ ఇలాలో, యేసు జన్మించెన్. బోలో క్రీస్తు మహారాజ్ కి. కాబట్టి మనలందరినీ వెలిగించడానికి ప్రభు ఎలాగొచ్చాడు? ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. రెండోది, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు. అమ్మా, దేనికి వచ్చాడంటమ్మా? రక్షించడానికి వచ్చాడు. ఇందాక చెప్పుకున్నాం వృత్తాంతం. ఆ వ్యక్తి హేతువాది. దేవుడు నరుడుగా వచ్చాడంటే ఏం చేయాలా? నమ్మల. ఎప్పుడైతే ఆయనకి ప్రాక్టికల్ గా పక్షుల బాధ చూసి తట్టుకోలేక అంతటా ఆయన కలిగి ఆ పక్షులను ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో తాను పక్షిగా మారడానికైనా ఇష్టపడ్డాడు. మరి దేవుడు నరును రక్షించడానికి నరుడుగా వచ్చాడంటే నమ్మాలా వద్దా? దావదాసే గారు చెప్తూ, దేవుడు దేవుడుగా వస్తే ఏ నరుడు ఆయన ముందు నిలవలేరు. ఆయన మరి అగ్ని వంటి వాడు, నరులు భస్మం అయిపోతారు అని అన్నారు. అమ్మా, సేనాయి పర్వతం మీదకి దేవుడు ఎలా వచ్చాడు? అగ్నిమయమై ఆ కొండ మీదకి దిగి వచ్చాడు. కొండ అంతా కూడా మండిపోతూ ఉంది. ఆ మంటల్లో మోసే నడిచి వెళ్ళాడు. అమ్మా, కింద ఉన్న ఇశ్రాయేలు ఏమైపోయారు? భయపడిపోయారు. అందుకని ఈ మోసే అనువాడు ఏమాయనో మంటల్లో వెళ్ళిపోయాడు. ఈయన ఏమైపోయాడు? 40 దినాలు రాపోయేసరికి ఏమైపోయారు? అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు అగ్ని వంటి వాడు కనుక దేవుడు దేవుడుగా వస్తే ఏ నరుడు ఏం చేయలేరు? ఆయన ముందు నిలవలేరు, భస్మం అయిపోతారు. దేవుడు దేవదూతగా వద్దామని ఆలోచన చేశారంట. దేవదూతలను చూస్తే నరుడు ఏమైపోతారు? భయపడిపోతారు. పాస్టర్ గారే భయపడిపోయారు. గొర్రెల కాపులు భయపడలా. జకర్యా పాస్టర్ గారు దేవదూతలను చూసి ఏం చేశాడు? భయపడ్డా లేదా? చూడండి, లోకాసు వర్తమానము 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే, లోకాసు వర్తమానము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాచక ధర్మము జరిగించుచుండగా, యాచక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయించుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. ఏమా, పాస్టర్ గారే భయపడిపోతే విశ్వాసులు భయపడరా? తపాలి మీద కనుక ఈ పాస్టర్ గారు నిత్యము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ధూపం వేసే ఈ పాస్టర్ గారి దూత కుడివైపు నిలవగానే ఏమైపోయాడు? తొందరపడి భయపడిన వాడాయన. మరి గొర్రెల కాపులు భయపడలేదా? లోకాసు వర్తమానం 2:9 మీరు చూస్తే, మరి ప్రభు దూత మరి వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అమ్మ, ఒక్క దూతను చూస్తేనే అడిగిపోతే దూతలు ఎంతమంది? కోట్ల సంఖ్యలో ఉన్నారు. మరి అంతమంది వస్తే ఆ వెలుగు తట్టుకోగలరా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటది, వారి సంఖ్య కోట్ల కొలదిగా ఉండెను. మనుషుల సంఖ్య కంటే ఎవరి సంఖ్య పెద్దది? దేవదూతల సంఖ్య పెద్దది.
కనుక ప్రభు అంట, దేవదాసయ్య గారు అన్నారు, పుట్టినప్పుడే అంట ప్రతి మనిషికి అంట 2 దూతలను ఇస్తారన్న దేవుడు. ఒకరు కుడి పక్కన, వారు ఎడమ ప్రక్కన ఉంటారు. నువ్వు మంచి పనులు చేస్తే కుడి ప్రక్కన దూత అంట నీ పేరు, నీ యొక్క మంచి పనులన్నీ రాస్తాను. నువ్వు చెడ్డ పనులు చేస్తే ఎడమ పక్క దూత తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ప్రభుకు రిపోర్ట్ చేస్తుంది. వాటిని విడిచిపెట్టాలని దూత కోరుకుంటుందంట, రాయాలని ఇష్టపడదు. రాసి నేను ఒప్పుకుంటే ఏం చేస్తామని తుడిచేద్దాం అనుకుంటారు. కానీ ఏం చేయరు, ఒప్పుకోరు అనమాట, విడిచిపెట్టరు. కానీ ఎక్కడ దాకా వెళ్తాయి? మనం చేసి మనం మర్చిపోతాం. ఎవరు మర్చిపోరు? నీవాడు ప్రతి మాట నీవు మరుతువు, కానీ దేవుడు మరచునా తీర్పుండు సుమ్మి అన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, రక్షణ, దేవుడు మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. రక్షణ చాలా ప్రాముఖ్యం. రక్షింపబడకుండా ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్ళరో పరలోకమునికి వెళ్ళరు. చాలా మంది అంటారు, కుడివైపు దొంగ ఎట్టెళ్ళాడు పాస్టర్ గారు, మీరే చెబుతారుగా అంటారు. దొంగ నమ్మాడు బాప్తిసం తీసుకునే టైం లేదండి. అమ్మ సిలువ మీద నుంచి దిగి తీసుకునే టైం ఉందా? తపాలి లేదు. ప్రభు ఆయన మనసు చూశాడు, ఆయనలో పశ్చాత్తాపం చూశాడు. ఆయన నమ్మాడు కనుక ఏం దొరికింది? ప్రభు పరలోకం అంటే అధికారం ఆయనకు ఉంది కనుక ఆయన తీసుకెళ్ళాడు. నువ్వు నేను ఎవరు అడ్డు చెప్పడండి. అందుకని మార్క్స్ వార్త ఉంటుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి నమ్మాలి. నమ్మి బాప్తిసం తీసుకోవాలి. వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు, మునకట్టంగా నమ్మి తీసుకుంటే నిలబడతాం. వీరు ప్రేరేపించి తీసుకుంటే ఏమైపోతావు? పడిపోతావు. కాబట్టి ప్రభువు నీ రక్షకుడు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన మృతుల్లో నుంచి లేచాడు నీ హృదయం అని విశ్వసించాలా, అప్పుడు నీవు రక్షింపబడతావని రోమాపత్రిక 10:9 ఇది చూడగలరు. కాబట్టి ప్రభు ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు. అమ్మా బావిలో ఎవరన్నా పడ్డారనుకో ఏం చేయాలా? ఒడ్డు మీద ఉండి అయ్యా రానాయన అంటే అవుతాడా? ఇప్పుడు గీత రాదు. ఏం చేయాలా? ఇంకొకరు దుమికి ఏం చేయాలా? రక్షించాలా. అలాగే ప్రభు పరలోకంలో ఉంటే సరిపోద్దా? మనం రక్షించాలంటే ఎవరి మధ్యకి రావాలా? మన మధ్యకి రావాలా. అందుకని వాక్యమైన దేవుడే ఏం ధరించుకొని మన మధ్యకి వచ్చాడు? 1:14 యోహాను సువార్త. మరి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి ప్రభు మన మధ్యకి వచ్చింది ఎందుకంటే మనం రక్షించడానికి. వేటి నుంచి రక్షిస్తాడమ్మా యేసయ్య? వేటి నుంచి రక్షిస్తాడు? పాపము నుంచి, శాపము నుంచి, మరి అంధకార శక్తుల నుంచి, గండముల నుంచి, అపాయముల నుంచి, కడకు నరకాగ్ని అనే గుండము నుంచి కూడా తప్పించగలరు. ఎక్కడి నుంచి తప్పిస్తాడంట? నరకాగ్ని అనే గుండం నుంచి కూడా ఏం చేయగలరు? మనల్ని తప్పించడానికే వచ్చాడు. అందుకని రక్షణ పొందిన నీవు ఆ రక్షణ కడ వరకు కాపాడుకోవాలి. అప్పటి వరకు అంటమ్మా మీకు చిన్న ఉదాహరణ చెప్తారు. చాలా మంది రక్షింపబడి కూడా తొలగిపోయే వాళ్ళు ఉంటారు, రక్షణలోకి రాక అలా ఆగిపోయేవారు కూడా ఉంటారు. అమ్మ నేను అడుగుతున్నాను, ఆదాము అవ్వలకి దేవుడు మొట్టమొదట పాపంలో పడ్డాక చర్మము చొక్కాలు గుట్టి వేశాడు. పాపంలో పడకముందు వారి మీద వస్త్రాలు ఉన్నాయా లేవా? వస్త్రాలు ఉండవా? వెరీ గుడ్. ఆమె చెప్పింది బోధ వింటే చాలు, గుర్తుపెట్టుకోవాలి. మహిమ వస్త్రాలు వాళ్ళకు ఉన్నాయి. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమమే పాపంలో పడ్డానికి మహిమ వస్త్రాలు ఏమైపోయినాయి? కోల్పోయారు కనుక వారి కళ్ళు తెరవబడి వారు దిగంబరులని గుర్తెరిగారు. అప్పటి వరకు ఏమున్నాయి? వాళ్ళకి మహిమ అనే వస్త్రాలు వారికి ఉన్నాయి. దేవుడు ఎప్పుడైతే నువ్వు బాప్తిస్తంలోకి వస్తావో, బాప్తిస్త అనుభవంలోకి వస్తావో, తెల్లని మహిమ అనే వస్త్రాలు నీకు వేస్తాడు. ఏం చేస్తారమ్మా? తెల్లని మహిమనే వస్త్రానికి ధరింపజేస్తారు. ఎప్పుడైతే నువ్వు పాపంలో పడతావు మరలా ఈ వస్త్రాలకి ఏమంటుందంటే మైల, లేదా ఈ వస్త్రాలకి ఏమంటుందంటే మురికి ఉంటుంది. ఏమంటుందంట? మురికి. ఈ వస్త్రాల్లో మురికి మరలా ఏం చేయాలా? నువ్వు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర కనుక ఆ పాపాలు ఒప్పుకుంటే ప్రభు తన రక్తముతో ఏం చేస్తాడు? కడిగి శుద్ధి చేస్తాడు. ఒప్పుకోకపోతే ఈ వస్త్రాలు ఏమైపోతాయి? మలినమైపోతాయి. బాగా మురిగైపోయిన వస్త్రాలు ఏం చేస్తారు మనుషులు? తప్పాలి. బాగా మురిగైపోయిన ఏం చేస్తారమ్మా? తీసేసేస్తాం, ముందు తీసి పడేసేస్తాం. అప్పుడు ఏ స్థితి వస్తుంది? వస్త్రాలు కోల్పోతే ఎటువంటి స్థితి వస్తుంది? దిగంబర స్థితి. ఏ స్థితి అంట? దిగంబర స్థితి.
చూస్తారా, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, యెహోషువ అనే ఒక భక్తుడు. ఆయనకి మల్లె వస్త్రాలు ఉన్నాయని చెప్పి మరి దూత కంప్లైంట్ చేసింది, సాతాను కంప్లైంట్ చేసింది ఆయన మీద. మీరు చూసినట్లయితే జకర్యా గ్రంథంలో చూస్తే ఆ వ్యక్తికి వస్త్రాలు మలినంగా ఉంటేనే దూత కంప్లైంట్ చేస్తే మరి వస్త్రాలన్నీ పాడైపోతే మరి ఊరుకుంటారా? చూడండి, జకర్యా గ్రంథంలో మీరు చూసినట్లయితే 3వ అధ్యాయము, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అమ్మా, ఈయన వస్త్రాలు మురికైతేనే సాతాను ఫిర్యాదు చేసి నేను ఎందుకు ఇక్కడ నిలబడ్డాడు, అవునా? ఎమ్మటే ఆ మైల వస్త్రాలు తీసేసి ఏ వస్త్రాలు వేశారు? ప్రశస్తమైన వస్త్రాలు. కాబట్టి రక్షణ పాడు చేసుకోకూడదు. దేవుడిచ్చిన వస్త్రాలు ఏం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చూసే కన్నుంటే కనపడుద్ది. దేవా, నాకు రక్షణ వస్త్రాలు బాగా ఉన్నాయా అడగండి, ప్రభువు చూపిస్తాడు ఈ వస్త్రాలు ఎలాగున్నాయి. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం ఒక మాట ఉంటుంది. ఈ సార్థి సంఘముతో ప్రభు చెప్తూ ఒక చక్కని మాట చెప్పారు. ప్రకటన గ్రంథం 3:4, అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా. అమ్మా, వస్త్రాలు ఏం చేసుకోకూడదు? అపవిత్ర పరచుకొని కొందరు ఉన్నారంట. వారంట తెల్లని వస్త్రాలు కలిగి ప్రభువుతో పాటు తిరుగుతారంట. ప్రభువుతో పాటు సంచరించే అంతస్తు. అంటే వస్త్రాలకు ఏమంటకూడదు? మురికి అంటకూడదు. మురికి అంటే పాపము, బురద అంటే పాపము. చీకటి గల దొంగ ఊపిలో ఉన్నాడంటే అర్థం ఏంటి? పాపములో ఉన్నాడు. కాబట్టి ప్రభువు నిన్ను రక్షించాడంటే నీకు ఏ వస్త్రాలు ఇచ్చాడు? మహిమ అనే తెల్లని వస్త్రాలు ఇచ్చారు. వీటిని ఏం చేయకూడదు? అపవిత్ర పరుచుకోకూడదు, దాన్ని మైలపరుచుకోకూడదు, ఈ వస్త్రాలు పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్నామంటే నీ రక్షణ కోల్పోయినట్టు. శ్రమలు వస్తాయి. ప్రకటన గ్రంథం 2:10 ఉన్నది, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ఎప్పటి వరకు ఉండాలంట ఈ రక్షణ? మరణము వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది కాపాడుకోవటువంటి రక్షణ. అప్పుడు దేవుడు ఏ కిరీటం ఇస్తాడంట? జీవ కిరీటము. జయించిన వాడికి కిరీటం దొరుకుద్ది. అమ్మ, అందరికి ఇస్తారు కిరీటం? జయించిన వాడికే కిరీటం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, ఒకటి వెలుగుగా వచ్చాడు. ఆయన మనల్ని వెలిగించడానికి వచ్చాడు. మన హృదయాల్లో వెలుగుతో నింపడానికి, వాక్యం అనే వెలుగుతో నింపడానికి వచ్చాడు. రెండోది రక్షించడానికి వచ్చాడు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టమో లేదు, అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన కోరుకొనిస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, రెండవది ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు వచ్చారు ప్రభువారు అంటే మనలను సమృద్ధిగా మనం కలిగి ఉండాలి, సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అమ్మ, ప్రభు మనల్ని ఎందుకు వచ్చాడు? ఏం చేయడానికి వచ్చాడు? ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. కనుకని ఆయన దరిద్రుడుగా, ఏమీ లేనివాడిగా, పశువుల పాకలో పొత్తి వస్త్రాలతో చుట్టబడిన స్థితి. అమ్మ, పొత్తి వస్త్రాలంటే వాడిన వస్త్రాలు, తీసేసిన వస్త్రాలు, వాటితోనే చుట్టబడ్డాడు. అంటే వస్త్రము అంటే అంత పేదవాడిగా, అంత దరిద్రుడుగా. ఎవరి వరకు? నీకు నాకు ఏమి ఇవ్వడానికి? మహిమ వస్త్రాలు ఇవ్వడానికి. అయ్యగారు రాస్తారు, పొత్తి వస్త్రములే నీకు పొదుపాయను లాలి మాకు, మహిమ వస్త్రములియను నీవు మహిలో బోటివా మాకు, మహిమ వస్త్రములియను నీవు మహిలో బోటివా లాలి లాలి లా లమ్మా లాలి
బోలో యేసు మహారాజ్కి. కాబట్టి ప్రభువు సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. మనకి మహిమ సౌధములు, మహిమ వస్త్రాలు ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. అమ్మా, ఆయనకి తలవాల్చుడికైన మనుష్య కుమారుడికి రవంతైనా స్థలం లేదు. రేపు పరలోకంలో మనకేమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? మహిమ సౌధములు, పరలోకములో మనకి గృహాలు ఇవ్వడానికి ఆయన గృహము లేని వాడుగా ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి ఎంత త్యాగము. ఏ మనుషులైనా చేస్తారా అమ్మా? సొంత బిడ్డలైనా చేస్తారా ఇలాగ? మన బంధువులైనా చేయగలరా? వాళ్ళ గుణమంతా వచ్చి మనకి పెడతారు? ఎవరన్నా మాట్లాడాలి? ఎవరు పెట్టరు. ఎవరన్నా ఏదైనా అడిగామనుకో వాళ్ళు ఉంచుకొని నీకు ఇస్తారు. దానం అంటే మనకు కలిగిన దాంట్లో కొంత ఇవ్వటమే. మొత్తం ఇచ్చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆయన పరలోకమే మనకి ఇచ్చేయడానికి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడమ్మా? పరలోకం మనకి ఇచ్చేయడానికి వచ్చారు. దేవదాస్ గారు 3 ముక్కల్లో చెప్పారు. రక్షణ మహాసంకల్పం. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. రెండోది మోక్షం ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చెను, రక్షణ తెచ్చెను, మోక్షం ఇచ్చెను. కాబట్టి యేసయ్య ఎందుకు వచ్చాడంటే అరావతారిగా, మరి వెలుగుగా వచ్చాడు. మనలందరినీ ఏం చేయడానికి వచ్చాడు? వెలిగించడానికి. మనం వెలిగించకపోతే చీకటి పనులు, చీకటి కార్యాలు, చెడ్డ బుద్ధులు, చెడ్డ ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, పాడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు ఇవన్నీ వచ్చేస్తాయి. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. అమ్మా, సాయంత్రం చీకటి పడింది అనుకో ఏం చేస్తాం? ఇంట్లో లైట్ వేసినప్పుడు చీకటి ఆడని కనపడుద్దా? మాట్లాడాలి. వెలుగు రాగానే ఏమైపోయింది? అందుకనే భక్తులు పాడుతున్నారు, యేసుని వెంబడిస్తే జీవపు వెలుగు, యేసుని వెంబడిస్తే జీవపు వెలుగు, ఆయన లోపలికొస్తే చీకటి తొలగు, ఆయన లోపలికొస్తే చీకటి తొలగు, నీపై ఉదయించే వెలుగును చూడుము, నీపై ఉదయించే వెలుగును చూడుము, నిద్ర నుండి మేల్కొనుము, వెలుగును కనుగొనుము, నిద్ర నుండి మేల్కొనుము, వెలుగును కనుగొనుము. జీవపు వెలుగు, జీవపు వెలుగు, జీవపు వెలుగు, యేసుని వెంబడిస్తే జీవపు వెలుగు, ఆయన లోపలికొస్తే చీకటి తొలగు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అలాగూ ప్రభువారు మనలోకి వస్తే మనలో ఏముండదు? చీకటి ఉండదు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే చెప్పాలి. ఒకటేంటి? తానే వెలుగు, అసలైన వెలుగు. మనలందరినీ కూడా ఏం చేయడానికి వచ్చాడు? వెలిగించడానికి వచ్చాడు. వెలిగిస్తే నువ్వు ప్రభులోకి వస్తావు. ప్రభు నిజమైన దేవుడు నీకు వెలిగింపగలిగితేనే వస్తావు. అప్పటి వరకు ఎలా ఉంటాం? చీకటిలోనే, అజ్ఞానంలోనే ఉంటాం, అంధకారంలోనే ఉంటాం. ఇదే గొప్పది అనుకుంటాం. ఒకప్పుడు నేను అంధకారంలో ఉన్నవాడినే, లోకంలో ఉన్నవాడినే, నిజదేవుడు తెలుసుకున్నాను, ప్రభులోకి వచ్చాను. ఎలాగునా ఈ పరిచర్య చేయగలుగుతున్నామంటే నా ఇష్టం చొప్పున నేను చేయట్లా. ప్రభు పిలిస్తే ప్రభు పిలుపుని బట్టే ప్రభులోకి వచ్చాం. సేవ పిలుపుని బట్టే సేవలోకి వచ్చాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చీకటిలో నుంచి ప్రభు ఎక్కడికి పిలిచాడు? వెలుగులోనికి వచ్చి పిలిచాడు, వెలిగించాడు. మనం ఈ వెలుగును అందరికీ పరిచయం చేయడం కోసమే ఈ సువార్త. రెండవది ఎందుకు వచ్చారు ప్రభు అంటే మనల్ని రక్షించడానికే. ఏ ఒక్కరు నశించడం ఎవరికి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు. అందరిని రక్షించడానికి లోకరక్షకుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా? లోకరక్షకుడిగా వచ్చాడు. అందుకనే సర్వలోక ప్రజా సంఖ్యలో ఎవరి పేరు మొదట రాయబడింది? యేసు వారి పేరు. ఆయన ఎవరో? లోకరక్షకుడు. లోకమంతటిని రక్షించడానికి వచ్చాడు. మూడవది ఎందుకు వచ్చారు ప్రభువారంటే మనకి సమృద్ధినివ్వటానికి, గొర్రెలకు నిత్య జీవమునివ్వటానికి, సమృద్ధినివ్వటానికి ప్రభు వచ్చాడు. యేసయ్య నమ్ముకొని అయ్యా నాకు ఏమీ లేదయ్యా, నాకేం జరుగుబాటు కావట్లేదంటే ఇది అజ్ఞానం. నీలో లోపాలు ఉన్నాయి, నీలో బలహీనతలు ఉన్నాయి, నీవు విడిచిపెట్టవలసి విడిచిపెట్టు. ప్రభు దీవెన సమృద్ధిగా నీకు దొరుకుతుంది. లోకం కావాలి,
దేవుడు కావాలి, కుదురుద్దా? లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం ఏమవుతాడు? నిలిచి ఉంటాడు. కాబట్టి లోకం నీలో ఉంటే ప్రభు ఫలితం నీకు పొందుకోలేదు. కాబట్టి చీకటి నీలో ఉంటే వెలుగు నీకు వచ్చినా వెలుగు నీకు ఇష్టంగా ఉండకపోవచ్చు. కాబట్టి వెలుగుని పిలవాలి, ఆహ్వానించాలి. అవునా కాదా? ప్రభువుని ఆహ్వానిస్తే నేను హృదయంలోకి వస్తాను. నువ్వు ఆయన ఆహ్వానించే వరుసలో ఉంటే ప్రభు నీలోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నిన్ను వెలిగిస్తాడు, నీకు రక్షణ భాగ్యం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, సమృద్ధి చూసినట్లుగా నిన్ను దీవిస్తాడు. ఆకాశము వాకిళ్ళు విప్పి పట్టసాల దీవెన చేత ప్రభు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. నీవు ఇలాగ ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిస్తే ఈ దీవెనలన్నీ నీకు వచ్చి ప్రాప్తించును. అవునా కాదా? నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ పిండి పిసుకు దొడ్డి నూనె మరి గుడ్డి దీవించబడును. నీవు ఇంటి లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏమవుతావు? దీవించబడతావు. నువ్వు వాక్యానికి లోబడాలి. కాబట్టి లోకం ఆశ కాదు, కానీ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడు ఏది తక్కువ చేయడు. ఆయన నమ్మిన వారిని తలగానే చేస్తానని ఏం చేయడు? వాకిగా చేయడు. కాబట్టి ప్రభు అలా నిత్య సమృద్ధిని ఇవ్వడానికి మన కొరకు వచ్చారు. కాబట్టి ఎందుకు ఈ క్రిస్మస్ కాలంలో ఎందుకు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారంటే చాలా ఉన్నాయి. 3 చెప్పాను. ఒకటేంటి? వెలుగుగా వచ్చాడు, మనల్ని వెలిగించడానికి వచ్చాడు. రెండవది ఎలాగొచ్చాడు? మనందరిని రక్షించడానికి వచ్చాడు. ఈ రక్షణ ఏం చేయకూడదు? మరణం వరకు కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. మూడవది సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. ప్రభులో ఉండి ఒకరికి ఇచ్చే స్థితే కానీ ఒకరి దగ్గర తీసుకునే స్థితి ప్రభు వచ్చాడు. కాబట్టి చూడండి, యోసేపు ఉదాహరణ అని చెప్పి ముగిస్తా. యోసేపు ఐగుప్తు దేశానికి ఎలా వెళ్ళాడమ్మా? బానిసగా వెళ్ళాడు. దాసుడుగా. బానిస అంటే పని చేయించుకోవడమే కానీ జీతం ఎవరు? అర్థమైందా? బానిస అంటే ఎప్పుడు ఏ పని చెప్పినా చేయాలి, జీతాలు ఇవ్వాలి, అడగకూడదు. భోజనం పట్టడమే గొప్ప అనమాట. బానిస అంటే అటువంటి స్థితి. సంతలో గేదెల్ని ఎలా కొనుక్కెళ్ళేవాళ్ళో పాతకాలంలో మనుషులు కొనుక్కునేవారు, బానిసలుగా తీసుకెళ్ళిపోయేవారు అన్నమాట. అలాగూ కొనిపోబడ్డాడు. ఇస్మాయిల్ చేత కొంత వెండికి ఏం చేశారు? యోసేపుని అన్నలు అమ్మేశారు. ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు. పొతీఫరు కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కున్నారమ్మా అక్కడ? పొతీఫరు కొనుక్కున్నాడు. యోసేపుకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు దేవుడిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి పొతీఫరు ఇంట్లో ఉన్నా యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. చెరసాల్లో ఉన్న యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. కనుకనే యోసేపు ఐగుప్తు దేశాన్ని శాసించే ఒక మరి గొప్ప స్థితి లేదా ఆ దేశాన్ని ఏలికగా దేవుడు తయారు చేశాడు. అమ్మా అవునా కాదా? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం, సమృద్ధిని ఇస్తుంది. చూడండి, యోసేపు ఎంత కష్టం వచ్చినా ఎంత శోధన వచ్చినా విడిచిపెట్టాడా? మరి యోసేపుని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. బానిసగా వెళ్ళిన ఆ దేశాన్ని శాసించే గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఇది కాదా సమృద్ధి? యోసేపు గురించి ఏముందో తెలుసా? దీవెన. తండ్రి ఇచ్చిన దీవెనలో యోసేపు ఫలించడి కొమ్మ, ఫలాలిచ్చే కొమ్మగా యోసేపుని దేవుడు తయారు చేశాడు. ఇది కాదా సమృద్ధి? కాబట్టి ప్రభులో నువ్వు యథార్థముగా ఉంటే, నమ్మకముగా ఉంటే, ప్రభుని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉంటే ప్రభుని ఎప్పటికైనా ఏం చేస్తాడు? తల ఎత్తేవాడిగా చేస్తాడు, కానీ తల దించేవాడిగా చేయడు. యోసేపు తల ఎత్తాడా? తల దించుకున్నాడా? వాడుకుంటారు. తల ఎత్తరాని చోట తల ఎత్తి తన కళలు ఇచ్చి కళ చేత ఏం చేస్తాడంట? నింపే దేవుడు మన దేవుడు. కాబట్టి అలాగే సమృద్ధి కలిగి మనం ఏం చేయాలా? జీవించాలా. కాబట్టి ఆయన ఇచ్చే ఆ వెలుగును మనము ఆహ్వానించాలి. రక్షింపబడిన మనము ఆయనలో స్థిరంగా నిలబడితే సమృద్ధి చూస్తాము. ఇక్కడ సమృద్ధి, అక్కడ సమృద్ధి. కాబట్టి అట్టి గొప్ప దీవెన పరిశుద్ధాత్మ తండ్రి మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించుము, నూరంతులుగా ఫలింపు చేయము దేవా. మీకు వందనాలు దేవా. ఈ లోకమునకు నాయన నిజమైన వెలుగుగా మీరు వచ్చారు, మమ్మల్ని అందరిని వెలిగించారు. మీకు స్తోత్రములు. అలాగే నాయన రక్షించడానికే వచ్చాడు. మేము లోక ఉగ్రతలో నశించిపోకూడదని అయ్యా, లోతు కుటుంబమును ఆ ఉగ్రతలో నశించిపోకుండా ఎలాగూ దేవదూతలు కనికరం చూపించి లాగివేశారు, అలాగే ఈ లోకం మాలిన్యం నుంచి మమ్మల్ని లాగి
అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ రక్తముతో నీ రక్షణ భాగ్యం ఇచ్చారు, స్తోత్రములు. అలాగే మేము ఈ లోకములో అయ్యా నేను నమ్మిన మేము తల ఎత్తేవారిగా ఉండాలని సమృద్ధి అయిన దీవుల చేత మమ్మల్ని అలంకరిస్తున్న దేవా మీకు వందనములు, స్తోత్రములు. అలాగే సమృద్ధి కలిగి నీ రక్షణను కడ వరకు కాపాడుకొనొచ్చు. వెలుగైన మిమ్మల్ని మేము వెలిగించబడి అనేక మందిని వెలిగించుటకు, ఈ వెలుగు యొద్దకు నడిపించుటకు మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి వాడుకొనమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.